వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అటు కల్తీ మద్యం ఇటు డేటా సెంటర్ వ్యవహారం అధికార కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. తప్పు మీ హయాంలో జరిగిందంటే మీ హయాంలోనే జరిగిందని నిందారోపణలు చేసుకుంటున్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం మూలాలు ఎక్కడ? డేటా సెంటర్ క్రెడిట్ ఎవరిది? మాజీ సీఎం జగన్ ఆరోపణలో నిజమెంత? వైసీపీకి టీడీపీ ఇస్తున్న కౌంటర్ ఏంటి? మాటలు మంటలు ఇవాళ ప్రైమ్ టైం డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభ్యులుగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ గారు 10TV స్టూడియోలో, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న సప్తగిరి ప్రసాద్ గారు లైవ్లో పాల్గొంటున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు మాజీ సీఎం జగన్ ఏం మాట్లాడారు, దానికి కౌంటర్గా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఒక్క మొలకల చెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. అంతటితో ఆగిపోలా. 30 క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న 1,050 లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ళు మద్యం తయారు మనకందరికీ కనిపించేది. వ్యాపారం చేసి అక్కడి నుంచి తరిమేయబడ్డ వాళ్ళు ఎవరు? నీ బంధువులు కాదా? నీ అనువాయులు కాదా? ఎలాగైతే 24లో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమేశారో అలాగే మీ సహోదరులైనటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. మా నాయకులు ప్రమేయం ఉంది అని తెలిసిన ఒక మరుక్షణం, అంటే ఇది ఒక రాజకీయ కుట్రతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని పాత పార్ట్నర్ని కలుపుకొని కొందరు మా పార్టీలో పంపించి ఉండొచ్చు. అదొక ప్రక్రియ జరుగుండొచ్చు. కానీ మాకు తెలిసిన వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయడం, వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దాన్ని మీరు తప్పుదో పట్టించే విధంగా మీ అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అనిశ్చితి చేసే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశంపై ప్రైమ్ టైంలో మాట్లాడబోతున్నాం. సప్తగిరి ప్రసాద్ గారు, నకిలీ మద్యం కేసు వ్యవహారం పైన, డేటా సెంటర్ వ్యవహారం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందన ఏంటి? నేతలు మాట్లాడుతున్నారు కానీ అధినేత మాట్లాడలేదని తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు అడుగుతున్నారు. ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. డేటా సెంటర్ వ్యవహారంపై తర్వాత మాట్లాడదాం. నకిలీ మద్యంపై ఆయన చేసిన ఆరోపణలు, ఆయన వ్యాఖ్యలపై ముందు మీ స్పందన ఏంటి? నకిలీ మద్యం పైన స్పందన ఆరోపణ ఏముంది సార్? అక్కడ జనార్దన్ రావు క్రిస్టల్ క్లియర్ గా పూసగుచ్చినట్టు లైవ్ డిబేట్ లో మాట్లాడినట్టు చెప్పాడు కదా. జోగి రమేష్ దీని వెనకాల ఉన్నాడు, జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను, జోగి రమేషే దీనికి కర్త కర్మ క్రియ అని చెప్తే నీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి దీని వెనకాల ఉన్నాడని చెప్పి క్లిస్టర్ క్లియర్ గా చెప్తే మళ్ళీ ఈ రోజు వచ్చి బెంగళూరు నుండి వచ్చి కూర్చొని మీడియా ముందర పెడబబ్బులు ఏడుపులు ఏడ్చేసిపోవడం దేనికి? నీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే నేను ఈ సందర్భంగా 10TV చర్చ ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, జోగి రమేష్ ని పిలిపించి అడుగు, జోగి రమేష్ ఎంత అమ్మినావు చీప్ లిక్కర్, నకిలీ మద్యం ఎంత అమ్మినావు, నాకెంత వాటా, నా వాటా ఎక్కడ చెప్పు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి జోగి రమేష్ కి వాటాల కాడ తేడా రావడంతోనే ఈ అక్కసంతా వెళ్ళగక్కుతున్నాడు అంటా నేను. జనార్దన్ రావు అక్యూజ్డ్ A1 చాలా క్లియర్ గా వచ్చి జోగి రమేషే దీని వెనకాల ఉన్నాడు, అతనే చెప్పాడు, అతనే నడిపించాడు అని చెబుతా ఉంటే, అంటే అరెస్ట్ అయిన జనార్దన్ రావు వీడియో తీసి ఎలా బయటికి పంపించాడు, ఫోన్ పోయిందని చెప్పిన జనార్దన్ రావు చాటింగ్ స్క్రీన్స్ షార్ట్స్ ఎట్లా వచ్చాయి? ఇది ఈరోజు ప్రెస్ మీట్ లో మాజీ సీఎం లేవనెత్తిన ప్రశ్నలు. కరెక్ట్. ఇప్పుడు నేనేంటంటే, జనార్దన్ రావు ఫోన్ పోయింది, గూగుల్ ఉపయోగించి అతను చేసిన చాటింగ్ అంతా మళ్ళీ రిట్రీవ్ చేశాము, బయట వచ్చింది. జనార్దన్ రావు ఫోను దుబాయ్ లోను ఎక్కడో పోగొట్టుకును, వచ్చేటప్పుడు సముద్రంలోను ఎడో బారేసి వచ్చేసినాడు సార్. వస్తే మాకున్నటువంటి టెక్నాలజీ పరంగా, నాలెడ్జ్ పరంగా గూగుల్ ఉంది కదా, గూగుల్ ద్వారా రిట్రీవ్ చేశాం మేము. రిట్రీవ్ చేసి చాటింగ్ లైన్ బయటపడింది. ఓకే, అట్లా ఇప్పుడు సింపుల్ సార్, ఇక్కడ టెక్నాలజీ పెరిగిపోయింది. ఫోను నువ్వు పాతాలలో బంగాళాఖాతంలో పారేసినా కూడా
ఇప్పుడు గూగుల్ యొక్క దీంతో టెక్నాలజీ దీంతో ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆల్ యువర్ చాటింగ్స్ అరెస్ట్ జనార్దన్ రావు వీడియో తీసి ఎలా పంపించాడు అన్నది కూడా ముందుగానే అరెస్ట్ కప్పుడు ముందే అతనే వీడియో రిలీజ్ చేసి అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత ఎలా వచ్చిందని చెప్తే వీళ్ళు డైరెక్ట్ రేస్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గూగుల్ అంటే పట్టం లేదు సార్, గూగుల్ చూసి కుళ్ళుకుంటాడు. ఎందుకంటే వీళ్ళ బాబాయ్ హత్య కేసులో వీళ్ళు దొరకబట్టించింది గూగుల్ టేక్అవుటే. కాబట్టి ఈ గూగుల్ టేక్అవుట్ మన కొంప కొంచింది, కొల్లేరు చేసింది. అటువంటి గూగుల్ పైన మనం అక్కసి వెళ్ళగక్కాలని చెప్పి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేనిపోయిన అసందర్భమైనటువంటి క్వశ్చన్స్ అండ్ రైజ్ చేస్తున్నాడు. ఏముంది నీకు రావాల్సిన డౌట్లు ఏమని చెప్పు. రైట్, డేటా సెంటర్ పై కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. ఇది కల్తీ మద్యం పై మాట్లాడి ఖచ్చితంగా డేటా సెంటర్ పై మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, కల్తీ మద్యం కేసుకు సంబంధించి మాజీ మంత్రి ఒక నిమిషం సార్, ఒక సెకండ్ చెప్పండి. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫిగర్ చెప్పాడు. 20,224 కల్తీ మద్యం బాటలు దొరికింది అన్నాడు. కరెక్ట్ గా నెంబర్ నీకు ఎలా తెలిసింది? 20,224 బాటిల్లే ఉన్నాయని నీకు ఎవరు చెప్పారు? చెప్పు, నువ్వేమైనా ఎంచావా? అంటే పాలకొల్లు, ఏలూరు, అమలాపురం, పరవాడ, నెల్లూరు ఇవన్నీ చాలా చాలా వివరాలు మాట్లాడారు. క్యూఆర్ కోడ్ ఉండట్లేదు ఇలాంటి ప్రశ్నలన్నీ మాజీ సీఎం సంధిస్తున్నారు. నీ దగ్గర డేటా ఉంది కదా, మరి డేటా లేనప్పుడు నీకు 20,224 బాటిల్లే అని పోసుకొచ్చినట్టు కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ఓకే, అడుగుదాం చంద్రశేఖర్ గారిని. చంద్రశేఖర్ గారు పూర్తి వివరాలతో మాట్లాడుతున్నారు. అంత అవసరం లేదు, ఇంత బెంగళూరు నుంచి వచ్చి మీడియా సమావేశం పెట్టాల్సిన అవసరం లేదు. జోగి రమేష్ అడిగితే సరిపోద్ది. జోగి రమేష్ కి ఇక్కడికి కుదరలేదు కాబట్టి అక్కసి వెళ్ళగక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ. ఏం సమాధానం ఉంది? టీడీపీకి ఎటకారం ఎక్కువ, వ్యవహారం తక్కువ. అది వారి మాటల్లో కూడా కనపడ్డది ఈరోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నంబర్ ఎట్లా తెలిసింది? ఇంత శుద్ధపూసల్లాగా మాట్లాడితే ఎట్టాయా మీరు? ఇది అన్ని పేపర్లో వచ్చింది, అన్ని చోట్ల నంబర్ వేశారు. రెండోది మాట్లాడదాం, అసలు సిగ్గుండాలి కదా. నేనంటుంది, మనం ఒక మాట మాట్లాడుతుంటే తెలుగుదేశం అనేటటువంటి పార్టీకి, దానిలో మాట్లాడేటటువంటి పెద్దలకి, నాయకులకి కొంచెం సిగ్గు కూడా పడరా? అంటే సిగ్గు లజ్జ వదిలేశారు. వదిలేస్తే కదంతా మీ ఇష్టం. నేనేమంటానంటే దొరికింది అంటే వారు రన్నింగ్ కామెంటరీ చేస్తా. ఇది మళ్ళీ పక్కన నేనేమంటానంటే ఈ కల్తీ మద్యం దొరికింది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ దొరికింది. అతను అఫిడవిట్ లో కూడా నాకు ఫారెన్ లో కూడా కంపెనీలు ఉన్నాయి, డిస్టిలరీ కంపెనీలు అని చెప్పేసి డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి. అంటే అతను మద్యం వ్యాపారి. ఇలాంటి దొంగ వ్యాపారులను తీసుకొచ్చేసి అడ్డగోలుగా దొంగ డబ్బులతోటి రాజకీయం చేసి అధికారంలోకి ఎక్కినటువంటి మీరు ఇంకా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ వ్యవస్థీకృతంగా ఈ యొక్క వ్యవహారాన్ని కొనసాగిస్తూ గుట్టు చప్పుడు కాకుండా జరగడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి షాపుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని తొలగించేసి వీళ్ల బినామీ ఉద్యోగుల్ని పెట్టుకొని అది ఒక స్కామ్ లాగా, కుటీర పరిశ్రమ లాగా, కుప్పలు తెప్పలుగా లక్షల బాటిల్ దొరికాయి అన్ని చోట్ల కలిపి. వారు నంబర్ కూడా 3 సార్లు 3 తప్పుడు నంబర్లు చెప్పారు. ఒక్కడ దొరికింది 27,224 మద్యం బాటిల్ దొరికినట్టుగా ఎక్సైజ్ శాఖ వివరించింది. అక్కడ మద్యం బాటిళ్లతో పాటు అక్కడ నింపున్నటువంటి డబ్బాలు దొరికాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఇది ఒక చోట దొరకలేదండి. ఇబ్రహీంపట్నం, అలాగే ములకల చెరువు, అనకాపల్లి జిల్లా పరవాడ, అమలాపురం, పాలకొల్లు, రేపల్లి, నెల్లూరు అన్ని చోట్ల కలిపి లక్షల బాటిళ్లు దొరికాయి. అంటే ఇది కానీ ఒక వ్యక్తి చేసే వ్యాపారం అయితే సార్ ఖచ్చితంగా ఒక చోట దొరుకుతుంది. ఇది ఒక వ్యవస్థ చేసే వ్యాపారం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బినామీ గ్యాంగ్, బి గ్యాంగ్ నిర్వహిస్తున్నటువంటి వ్యాపారం కాబట్టి రాష్ట్ర నలుమూలల వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ లాగా తయారయ్యి తయారీ వీళ్లే చేస్తారు, మద్యాన్ని సప్లై వీళ్లే చేస్తారు.
అమ్మకాలు వీళ్ళే చేస్తారు. ఈ అమ్మకాలు అధికంగా జరగడం కోసం బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్. అంటే ఇది కూటమిపై కుట్ర చేశారు. జోగి రమేష్ కర్మకర్త క్రియ అని మొత్తం స్క్రీన్ షాట్స్, అలాగే జనార్దన్ రావు, జోగి రమేష్ కి సంబంధాలు ఉన్నాయి. అంశాలన్నీ ఇప్పుడు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. సహజంగా మాకు జోగి రమేష్ ఏం తప్పు చేయలేదు అని వైసీపీ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుందా? అంటే నేనేమంటానంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ గొప్ప కార్యం జరిగినా అది చంద్రబాబు గారి క్రెడిట్ కొట్టేస్తాడు. ఇక్కడ ఏ నష్టం జరిగినా గానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తారు ఆ యొక్క బాధ్యతని, ఆ యొక్క సంబంధాన్ని. బుడమేరు వాగు పొంగి పొరలితే జగన్మోహన్ రెడ్డి గారు, పడవ వచ్చేసి ప్రకాశం బ్యారేజీని ఢీ కొడితే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎక్కడ ఏ స్కామ్ జరిగినా గానీ చేసేది వాళ్ళు, చెప్పే పేర్లు మావి. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి కథ. నేనేమంటున్నానంటే ఇవాళ మీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద కేసు పెట్టి జైలుకి ఎందుకు పంపలా? ఇదే జనార్దన్ రావుకి సంబంధించినటువంటి ఫోన్ పోయింది అన్న తర్వాత ఏ డేటా సెంటర్ నుంచి మీరు ఆ పేపర్లు తెచ్చారో రిలీజ్ చేయండి బయటికి. రెండవది, దానిలో ఉన్నటువంటి డేటాతో పాటు అతను ఇంకో ఫోన్ లోనే కదా రికార్డ్ చేసి పంపింది. 2 రోజుల్లో వచ్చేవాడు రికార్డ్ చేసి ఎందుకు పంపాడు? అరెస్ట్ కావడానికి రికార్డ్ చేశారని సత్యగిరి ప్రసాద్ గారు అంటారు. రికార్డ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. ఎక్కడ ఫోన్ పోగొట్టుకున్నా సముద్రంలో పడేసి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చని టెక్నాలజీలు వచ్చాయి కదా. అవును సార్, అంత గొప్పోళ్ళు కదా. వీడియో ఎందుకు తీపిచ్చారు? ఆ టెక్నాలజీని వాడి జనార్దన్ రావుని అక్కడే అరెస్ట్ చేసి అక్కడి నుంచే మనం లైవ్ కెమెరాలు పెట్టి చెప్పించవచ్చుగా. ఈ యొక్క డ్రామా ఎందుకు? తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామాల పార్టీ. డ్రామాలు వేస్తుంటారు, నాటకాలు వేస్తుంటారు, సీరియల్ తీస్తుంటారు, అవతల వాళ్ళ మీద విషాన్ని కక్కుతుంటారు, అడ్డగోలుగా అవినీతి చేస్తుంటారు. దొరికిపోతే దొరల్లాగా మళ్ళీ ఈ దొంగలే మళ్ళీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది చాలా క్లియర్ గా ఒక వ్యవస్థని నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ఛార్జిని అరెస్ట్ చేయకుండా, ఒక్క నిమిషం సార్, ఇన్ఛార్జిని అరెస్ట్ చేయకుండా ఇవాళ నువ్వు దొరికినటువంటి కంపెనీ ఎక్కడెక్కడ సప్లై చేసిందో చెప్పకుండా, ఏ ఏ షాపులతోటి వీళ్ళ కనెక్షన్ ఉందో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కేసు అయినట్ట, వారిని అరెస్ట్ చేసినట్ట. నీ పార్టీ వ్యవహారం నువ్వు చూసుకో. ఇది ప్రజల వ్యవహారం. ప్రజల వ్యవహారంలో ఒక దొంగతనం చేసి ఒక తప్పుడు కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి మీద కేసు కట్టాలి, జైల్లో పెట్టాలి. అతను ఎవరెవరికి సప్లై చేశారో, ఏ ఏ షాపులు ఎంత అమ్మినాయో, ఎంత కొనుగోలు చేసినాయో, దానిలో మిగిలినటువంటి మద్యం ఎక్కడుందో, ఆ మద్యాన్ని ఎవరెవరు సప్లై చేశారో, ఆ చైన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో, వీళ్ళందరినీ బయట పెట్టకపోవడానికి కారణం ఏంటంటే తీగలాగితే డొంక కదులుతుంది. ఆ డొంక అంతా తెలుగుదేశం పార్టీయే. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూసాలు కదిలిపోతాయి కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతల పేర్లు చెప్పి వైసీపీ మీద నెపం తోసేస్తున్నారు అంటున్నారు చంద్రశేఖర్ గారు. ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగుల్ని తొలగించడానికి కారణం ఇదేనా అని నేను అడిగాను. చెప్పాలి. గవర్నమెంట్ నడుపుతున్నటువంటి షాపుల్ని తెలుగుదేశం నాయకులు కారణం కూడా ఇదేనా అని అడిగాను. అంటే తప్పించుకుంటుంటారు కొంచెం సత్యగిరి ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు ఆయన 2-3 డౌట్లు రైజ్ చేశారు. జయచంద్ర రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని. చేస్తాం, జయచంద్ర రెడ్డిని మేమేం నెత్తి మీద పెట్టుకోలేదు. జయచంద్ర రెడ్డి అయినా అరెస్ట్ చేస్తాం, ఇన్ఛార్జ్ నైనా అరెస్ట్ చేస్తాం, బస్ ఛార్జ్ నైనా అరెస్ట్ చేస్తాం, ఏ ఛార్జ్ నైనా అరెస్ట్ చేస్తాం. మాకేం తమ భేదాలు ఏమి ఉండవు. తప్పు చేసిన తర్వాత జయచంద్ర రెడ్డి అయినా ఒకటే, ఇంకొకరైనా ఒకటే, కాటయ్య అయితే బూట అయినా ఒకటే. జయచంద్ర రెడ్డి విల్ బి సూన్ అరెస్టెడ్, మీకేం డౌట్ ఏం లేదు. ఇకపోతే వైసీపీ పైన నెపం నెట్టేయాలి, నువ్వు నెట్టడానికి ఏముంది? ఆడ మీరు పాతాళంలో పడిపోయి ఉంటాం, మాకు మీతో ఏం పని ఉంటది? మీరు పాతాళంలో పడి గిలగిల కొట్టుకుంటున్నారు. ఆయన ఎప్పుడో ఒకప్పుడు బెంగళూరు నుండి వస్తాడు. మీడియా, సెలెక్టెడ్ మీడియానే కరెక్ట్ గా ఆయనకు భజన చేసే భజన బృందమే ఉంటుంది. ఆ మీడియాలో కూడా కూర్చొని ఆ 10 మందితో కూర్చొని లైవ్ రికార్డ్ చేసి వదులుతాడు. డైరెక్ట్ రికార్డ్ చేసి మీడియాకి లీక్ చేస్తాడు. డైరెక్ట్ మీడియా అందరిని పిలవమనండి, అన్ని ఛానల్స్ పిలవమనండి, అడ్రస్ చేయమనండి. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో ఒక ఇంగ్లీష్ ఛానల్ క్వశ్చన్ అడిగారు, ఏమండి ఇది గూగుల్ డేటా కాదు, ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఇది అదాని డేటా సెంటర్ అని చెప్తున్నారు. అది కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేశారు, ఎంఓఏ చేసుకున్నారు అని చెప్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ అన్నప్పుడు వెంటనే అదాని గారు రియాక్ట్ అవ్వాలి కదా. అంటే
దానికి సమాధానం చెప్పలేక గొంతులో పచ్చికి ఎలకాయ పడినట్టు సత్యగిరి ప్రసాద్ గారు